తెలుసుకున్నా సబితా ఇంద్రారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడిని ఖండిస్తున్నా అన్నది కానీ మహిళా లోకాన్ని కించపరిచే విధంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినప్పుడు మాత్రం ఆమెకు మాట కూడా మాట్లాడలేదు. మీరే చూడండి ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారి తీరు ఎలా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మహిళలు ఎంత అంటే మహిళలకు అక్కడ వాళ్ళు ఎంత విలువనిస్తున్నారని కూడా చూడండి. ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి ఈ రకంగా మాట్లాడుతుంటే కూడా ఒక మహిళ వచ్చి ఇప్పటి వరకు కూడా స్పందించలే బీఆర్ఎస్ నుంచి. అంటే మీ బీఆర్ఎస్ మహిళలు కూడా ఇవాళ మీకు మీద ఎంత ఆవేదనతో ఉన్నదని కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణలో మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా యావత్ ప్రపంచంలో మహిళా ఆత్మగౌరవం కోసం పనిచేస్తుంది. ఒక పూట పస్తులైన ఉంటుంది తప్ప ఆత్మగౌరవం దెబ్బతినేలా ఉంటే మాత్రం సహించలేదని చెప్పేసి ఈ మహిళా లోకం అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు స్పీకర్ గారి దగ్గరికి రావడం, అన్నకు మేము జరిగిందంతా చెప్పడము, శోభక్క కానీ ఇక్కడ సుజాత గారు కానివ్వండి, భవానీ గారు కానివ్వండి, మేయర్ గారు పారిజాత గారు కానీ, వరలక్ష్మి గారు కానివ్వండి, ఇంకా చాలామంది సోదరులు ఉన్నాం, సోదరులు ఉన్నాము. ట్రాఫిక్ విషయంలో రాలేకపోయినాం. కానీ ఎందుకంటే ఈరోజు మొత్తం ఒక పెద్దన్న పాత్ర వహించి మేము ఈరోజు ప్రసాద్ అన్నకు చెప్పినాము, తప్పకుండా చర్యలు తీసుకోవాలని మేము చెప్తున్నాము. క్షమాపణ కూడా చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం హెచ్ఆర్సీకి వచ్చి కేటీఆర్ ఎట్లా చెప్పిండో కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే కంపల్సరీ మహిళలందరం కూడా ఇంటిని మాత్రం ముట్టడిస్తాం. ఓకే, నమస్కారం. మరి మీరు చూస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి పాడి కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు. విలువలు లేని మాటలు మహిళల పట్ల మాట్లాడడం వల్ల ఎంత గురవుతూ ఉన్నారు తనకు కూడా అర్థమైతలేదు. కానీ ఒకటే విషయం చెప్తా ఉన్నాము, గతంలో కూడా గవర్నర్ అలాగే బోధిస్తూ మాట్లాడినారు. మీకు అసలు సభ్యత సంస్కారం లేదా? ఒక కూతురు ఉంది, భార్య, చెల్లెలు, అక్క, ఎవరైనా మహిళలే, అందరూ సమానమే. కానీ ఒక మహిళ గురించి మాట్లాడేటప్పుడు మన ఇంట్లో కూడా ఫ్యామిలీ ఉందని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని పాడి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తూ మరి ఈరోజు మహిళా నేతలందరం కలిసి ఇక్కడికి వచ్చి మన ప్రసాదానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది, తన మీద చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే ఇట్లాంటి తప్పులు మళ్ళీ రిపీట్ చేస్తే తెలంగాణ సమాజము క్షమించదు. ముఖ్యంగా మహిళలని కించపరచడం అనేది మీకు ఆనవాయితీ అయిపోయింది. ఆ ఆనవాయితీని ఇప్పటికైనా కట్ చేసుకోవాలి. మళ్ళీ ఇది పునరావృతం కావద్దని చెప్పేసి హెచ్చరిస్తూ దీనికి సంబంధించినటువంటి అంశం పైన ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, మీరు అక్కడ కూర్చున్న వాళ్ళు మోసం చేస్తే క్షమించదు మహిళా లోకం అన్నది. మరి ఈరోజు ఒక మహిళను అంత మాట అంటే మరి గాజులు చీర పంపిస్తున్న పాడి కౌశిక్ రెడ్డి, ఇంతకుముందు ఎలక్షన్ల ముందు నువ్వు అవి కట్టుకొని తిరిగినావా? గాజులు వేసుకొని తిరిగినావా? మరి అదే గుర్తుకొస్తుందా ఏమో నీకు? నువ్వు అది వేసుకొని తిరిగినావు కాబట్టే, ఓట్లు అడిగినావు కాబట్టే ఈరోజు నువ్వు వేరే వాళ్ళకి పంపించాలనుకుంటున్నావు. ఫస్ట్ నువ్వు వేసుకున్నావేమో గతం గుర్తు చేసుకుంటున్నట్టు నువ్వు. ఇట్లాంటి చర్యలు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం, మహిళల్ని కించపరిచే అంశాలని కట్ చేసుకోవాలని కోరుతూ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.